ఈ పెన్షన్ అసంఘటిత కార్మికులకు, గిగ్గోర్లకు గుర్తింపు. కేంద్రం కొత్త యోజన, రాష్ట్ర పథకాల విలీనానికి ప్రోత్సాహం. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన వంటివి ప్రస్తుతం ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత నెలకు రూ. 1000 నుంచి 3000 వీటిని అందించేందుకు పౌరులు నెలవారీగా రూ. 50 నుంచి 200 వరకు చెల్లిస్తుండగా ప్రభుత్వం అంతే మొత్తాలను జమ చేస్తుంది. ఇలాంటి పథకాలను క్రమబద్ధీకరించి పౌరులు ఎవరైనా స్వచ్ఛందంగా కొంత మొత్తాలు జమ చేసుకుని 60 ఏళ్ల వయసు తర్వాత పెన్షన్ పొందేలా సురక్షితమైన ఒకే తరహా పథకాన్ని అందుబాటులోకి తెస్తుంది. 43.5 కోట్లకు అమెరికా గోల్డ్ కార్డు, సంపన్నులకు ట్రంప్ శాశ్వత వీసా ఆఫర్, 10 లక్షల మందికి అవకాశం. EB-5 వీసా రద్దు. భారత్ ఎల్ఎన్జీ దిగుమతులు 40% ఖతర్ నుంచే వస్తుంది. నిరుడు ఖతర్ ఇంధన శాఖ సహాయ మంత్రి షరీద్ అల్ కాబీ భారత్కు వచ్చినప్పుడు ఏడాదికి 7.5 బిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరాకు ఒప్పందం కుదిరింది. 2028 నుంచి 20 ఏళ్ల పాటు ఎల్ఎన్జీ సరఫరా జరుగుతుంది. కర్బన ఉద్గారాలు వెదజల్లే బొగ్గు మీద ఆధారపడాల్సిన అగత్యాన్ని అధిగమించడానికి భారత్ ఎల్ఎన్జీ వినియోగాన్ని పెంచదలచింది. భారత్ ఖతర్ సహకారాన్ని ఇంధన రంగానికే పరిమితం చేయకుండా ఇతర రంగాలకు విస్తరించాలని రెండు దేశాలు నేతలు నిశ్చయించారు. ఖతర్ పెట్టుబడుల సాధికార సంస్థ భారత్లో ఇప్పటికే విద్యుత్, చిల్లర వసతులు, విద్య, ఆరోగ్యం, సమాచార సాంకేతిక రంగాల్లో $150 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దీన్ని $1000 కోట్లకు పెంచడానికి ఖతర్ సిద్ధంగా ఉంది. ఇండియాలో రేవులు, రహదారులు, పునరుత్పాదక ఇంధన రంగంలో స్మార్ట్ నగరాలు, స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టాలని ఖతర్ భావిస్తుంది. ఖతర్లో 15,000 చిన్న, పెద్ద భారతీయ సంస్థలు వ్యాపారం చేస్తున్నాయి. 2019లో $20 కోట్ల పెట్టుబడులు, $6.18 పెట్టుబడులు అందాయి. 2020లో అదానీ ఫినాన్స్ $45 కోట్ల పెట్టుబడులు, 25.1% వాటా తీసుకుంది. స్విగ్గీ, డెలివరీ సంస్థలకు కూడా QIA పెట్టుబడులు ఉన్నాయి. గూఢచర్య ఆరోపణలపై 2023లో మరణశిక్ష పడిన 8 మంది భారత నౌకాదళ సిబ్బందిలో 7గురిని ఖతర్ వదిలిపెట్టిన ఇంకొక అధికారి విధుల్లో ఉన్నారు. ఖతర్ జైళ్లలో మొత్తం 600 మంది బాధితులు ఉన్నారు. వీటి గురించి చర్చించాలా అనే ప్రశ్నకు భారత దగ్గర సూటిగా సమాధానం ఇవ్వలేదు. గాజా పరిస్థితిపై మోదీ, అల్-థానీ చర్చించారు. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య రాజీ-యత్నాలకు ఖతర్ వేదికగా నిలుస్తోంది. అలాగే ఇతర దేశాల ప్రతినిధులు, జపాన్, ఆఫ్ఘన్ తాలిబాన్ పాలకులు చర్చలకు వేదికలు చూస్తున్న భారత్ కూడా ఇతర సభ్యులను ఉపయోగించుకోవచ్చు. ప్రాంతీయ భద్రతకు భారత్ ఖతర్ సహకారం కీలకం కానుంది. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం వద్దు, 6 ఏళ్ల అనర్హత నిబంధన సరిపోవచ్చు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(1) ప్రకారం ప్రజాప్రతినిధులపై విధించే గరిష్ఠ అనర్హత సమయం 6 ఏళ్లు. దోషిగా తేలితే తీర్పు వెలువడిన తేదీ నుంచి, జైలులో ఉంటే విడుదలైన తేదీ నుంచి ఆ నిషేధం వర్తిస్తుంది. దీన్ని పిటిషనర్ కోరినట్లుగా జీవితకాల నిషేధంగా మార్చడం సరికాదు. ఇలా మార్చే విచక్షణ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం, భారత్ మరో ముందడుగు. నౌకా విధ్వంసక క్షిపణిని తొలిసారిగా గగనతలం నుంచి భారత్ విజయవంతంగా ప్రయోగించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత నౌకాదళం సంయుక్తంగా తాంజీపూర్ సమీప పరీక్ష కేంద్రం నుంచి మంగళవారం జరిపిన ఈ ప్రయోగం విజయవంతమైన బుధవారం అధికారులు వెల్లడించారు. అణ్వాయుధ యురేనియం ఉత్పత్తిలో ఇరాన్ దూకుడు. అంతర్గత ఎట్లా ఉన్నా బయటి ప్రపంచానికి విదేశాంగ విధానాలే ప్రధానమవుతాయి. విదేశాంగ విధానాలకు మూలం ఆంతరిక పరిస్థితుల్లో ప్రయోజనాలతో ఉండడం నిజమే అయినా బయటివారికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేది ముఖ్యమవుతుంది. ఆ విధంగా చూసినప్పుడు ఈ 40 రోజుల్లో కనిపిస్తున్నది ఏమిటి? ట్రంప్ మొదట చేసిన భౌగోళిక సంబంధమైన ప్రకటనలు, పనామా ఖాళీల స్వాధీనం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం, గ్రీన్లాండ్ ఆక్రమణ, కెనడాను ఆర్థిక ఒత్తిడితో అమెరికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చడం. ఈ అంశాలతో జరిగిందేమిటి? పనామా బలహీన దేశమైనా వారి కాలువల స్వాధీనపరచుకోలేకపోయారు. కానీ ఆ కాలువ ద్వారా ప్రయాణించే అమెరికన్ నౌకలపై సుంకాల రద్దుకు అంగీకరించారన్నది అమెరికా చేసిన ప్రకటన. అది నిజం కాదన్నది పనామా ప్రభుత్వ ఖండన. కాలువపై చైనా నియంత్రణ ఉందన్నది ట్రంప్ ఆరోపణ కాగా, అది నిజం కాదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాకపోతే అమెరికా ఒత్తిడి తట్టుకోలేక చైనా నిర్వహిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి పనామా ఉపసంహరించుకున్నది. ఆ ప్రాజెక్టులో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికన్ దేశం పనామాయే. అదే ప్రాంతం మెక్సికోకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో అమలు పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా మార్చడాన్ని బలంగా తిరస్కరించింది. ఐక్యరాజ్యసమితి గుర్తించింది కూడా పాత పేరునే. ఇప్పుడు కొత్త పేరు పెట్టి ఉత్తర్వులు జారీ చేసిన యూరోపియన్ దేశాలు సైతం అమెరికా ఆమోదించడం లేదు. మెక్సికో ఆర్థికంగా అమెరికాపై ఎంత ఆధారపడినా ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తుంది. ఆయన ఏమీ చేయలేక మౌనం వహించారు. గ్రీన్లాండ్ మరో బలహీన దేశం. కానీ డెన్మార్క్ పరిధిలో స్వయంప్రతిపత్తి గలది. ట్రంప్కు కావాల్సింది అక్కడి విస్తారమైన వనరులు. ఆ ప్రాంతానికి ఇరుగు దేశాలు ఉన్నందున తమ రక్షణ వ్యూహాలకు అవసరం కాని అమెరికాకు అమ్మకం అయ్యేందుకు గ్రీన్లాండ్ డెన్మార్క్ సమ్మతించలేదు. డెన్మార్క్ యూరోప్ దేశమైనందున మొత్తం యూరోప్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. గ్రీన్లాండ్లో ఇప్పటికీ అమెరికా సైనిక స్థావరాలు ఉన్నందున వాటి విస్తరణకు, సహజ వనరుల ఒప్పందాలకు మాత్రం గ్రీన్లాండ్ రాజీపడుతున్న సూచనలు ఉన్నాయి. యూరోప్ మద్దతు లేనట్లయితే ఆ చిన్న దేశంపై ట్రంప్దే రాజ్యం అయ్యేది. కోట్ల ఏళ్ల క్రితం ఆవాసయోగ్యమే
ఫెర్రీహైడ్రేట్ ఖనిజం వల్ల అంగారకుడికి ఎరుపు రంగు. బ్రౌన్ యూనివర్సిటీలో సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి. విశ్వం మూలలపై నాసా అన్వేషణ. వచ్చే నెల 1న స్పిరెక్స్ టెలిస్కోప్ ప్రయోగం. స్పిరెక్స్ టెలిస్కోప్ను అంతరిక్షంలో ప్రయోగించిన నాసా ఏర్పాట్లు పూర్తి. కాలిఫోర్నియాలో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వచ్చే నెల 1వ తేదీన ఉదయం 8:39 గంటలకు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ టెలిస్కోప్ను పంపించనుంది. స్పిరెక్స్ టెలిస్కోప్ కాల పరిమితి 2 సంవత్సరాలు. 45 కోట్ల నక్షత్ర మండలాలు పాలపుంతలోని 10 కోట్ల నక్షత్ర డేటాను సేకరించి భూమిపై చేరవేస్తుంది. ఊబకాయానికి ఉటోపియా వెలుగుడు. శరీరంలో కొవ్వును కరిగించే టీకా ఆవిష్కరణ. ఆకలిని చంపుకోకుండానే బరువు తగ్గే మార్గం. ఉటోపియా థెరపైటిక్ శాస్త్రవేత్త గోపి కడియాల వెల్లడి.